తెలుగు వ్యాకరణాంశాలు వివరిస్తున్నది పౌడిపల్లి యాదయ్య. సంధి అనే పదానికి కూడిక, కలయిక, చేరిక అనే అర్థాలున్నాయి. వ్యాకరణ శాస్త్ర వ్యవహారాల్లో సంధి అనగా ఉచ్చారణ సౌకర్యం కొరకు జరిగిన వర్ణ సంయోగమని చెప్పవచ్చును. పూర్వపర స్వరంబులకు పరస్వరంబేకాదేశం బగుట సంధి అనబడును అని చిన్నయ్య సూరి సంధిని నిర్వచించాడు. సంధి రెండు పదాలుంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని అంటారు. పూర్వపదం చివరి అచ్చును పూర్వస్వరమని, పరపదం మొదటి అచ్చును పరస్వరమని అంటారు. రెండు పదాలు కలిసినప్పుడు పూర్వపదం చివరి అచ్చునకు పరపదం తొలి అచ్చునకు మారుగా పరస్వరం నిలుచుటను సంధి అనబడుతుంది. సంధి రెండు రకాలు: సంస్కృత సంధులు, తెలుగు సంధులు. సంస్కృత పదాలకు చేసే సంధి విధానాన్ని సంస్కృత సంధులుగా, తెలుగు పదాలకు సంధి చేసే విధానాన్ని తెలుగు సంధులుగా పేర్కొంటారు. సంస్కృత సంధులు: మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. ఆయువురులకు సవర్ణ అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అగును. సమానంగా ఉచ్చరించబడే వర్ణాలు సవర్ణాలు అంటే ఒకే ఉచ్చారణ స్థానం నుండి పలకబడే వర్ణాలను సవర్ణాలు అంటారు. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు మొదలైనవి సవర్ణాలు అనవచ్చు. విద్య ప్లస్ ఆర్తులు, విద్యార్థులు. ఇక్కడ ఆకు ఆ అనే అచ్చు వచ్చింది కాబట్టి దీర్ఘం ఏకాదేశమైంది. ధరణి ప్లస్ ఇష, ధరణీష. ఇక్కడ దీర్ఘం రావాలి నీకి. ఈకి ఈ వచ్చింది కాబట్టి ఈగా దీర్ఘం మారింది. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. ఊకి ఊ రావడం వల్ల ఊ దీర్ఘంగా వచ్చింది. పితృ ప్లస్ రుణం, పితృణం. రూకి రూ వచ్చింది కాబట్టి దీర్ఘం పితృణంగా మారింది. ఇది గమనించగలరు. గుణసంధి: అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్ ఏకాదేశం అగును. సంస్కృతంలో ఏఓఆర్లు అంటే గుణాలు అని పేరు. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి గుణసంధి అని పేరు. ఉదాహరణలు: దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. వేలో ఏ అనే ఉచ్చారణ వచ్చింది కాబట్టి దేవేంద్రుడు. పర ప్లస్ ఉపకారం, పరోపకారం. రోలో ఓ అనే అక్షరం ఉంది కాబట్టి ఇది గుణం. దేవ ప్లస్ ఋషి, దేవార్షి. ఇందులో ఆ ప్లస్ రు ఆర్ అనేది శబ్దం వచ్చింది కాబట్టి ఇది మనకు గుణాలను తెలిపింది కాబట్టి గుణసంధి.